హలో ఎవ్రీవన్. సో మేము యాక్చువల్లీ కేరళకి వెళ్ళినప్పుడు మసాలా ఐటమ్స్ తెచ్చాము. చాలా బాగుండింది. అసలు ఇంకా అన్ప్యాక్ చేయలేదు కానీ ఆ స్మెల్ అయితే చాలా చాలా బాగుంది. అరోమా ఇల్లంతా వచ్చింది. సరే అన్ప్యాక్ చేద్దామని కూర్చున్నాను. నేను కూర్చునేసరికి ఇంక ఇద్దరు వచ్చేసారు. నాకు 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 కావాలి, నాకు సిజర్ కావాలి, నేను కట్ చేస్తాను అనుకుంటూ. సో అక్కడ వచ్చిన ఐటమ్స్ ఏవేవి వచ్చాయంటే శొంఠి, లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క, నట్మెగ్ సీడ్స్, ఇంకా కార్డమమ్, ఇంకా బ్లాక్ కార్డమమ్, ఇంకా స్టార్ అనైజ్, ఇంకా షాజీరా, ఇంకా ఫెనల్ సీడ్స్, ఇంకా బిర్యానీ ఆకు, ఇలాంటివన్నీ చాలా చాలా వచ్చాయి. క్వాంటిటీ కూడా బాగానే ఉంది. సో నా మసాలా పోపుల పెట్ట అయితే నిండిపోయింది. సో ఐ థింక్ అది అట్లనే అన్ప్యాక్ చేయకుండా ఒక బాక్స్లో సీల్ చేసి పెట్టేస్తే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. అండ్ ఇదొక టెక్నిక్. నేను మసాలా ఐటమ్స్ని అయితే ఇట్లే అన్ప్యాక్ చేసి పెడతాను. కొన్ని కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన ఐటమ్స్ ఉన్నాయి. వాటిని మాత్రం ఇట్లా గ్లాస్ జార్స్లో వాడతాను. గ్లాస్ జార్స్లో వేసేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో ఫ్రెష్నెస్ తగ్గదు, స్మెల్ తగ్గదు, చాలా బాగుంటుంది. ఎన్ని రోజులైనా వాడచ్చు. సో నేను మసాలా పౌడర్ ప్రిపేర్ చేశాను కదా లాస్ట్ టైం. సో అప్పుడు వాడిన ఐటమ్స్ అన్నమాట ఇవన్నీ. సో కొన్ని కొన్ని వేసాను, కొన్ని వేయలేదు అప్పుడు అన్అవైలబుల్గా ఉండడం వల్ల. సో ఈసారి ఇవన్నీ వేసి ఇంకొక వీడియో చేస్తాను, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఇది నేను ఇప్పుడు పెట్టేది శొంఠి. చాలా మంచిది పిల్లలకి. శొంఠి పొడి ఒక ముద్దలో అన్నంలో పెడితే చాలా బాగా ఆకలేస్తుంది. సో పిల్లలు కూడా లైక్ చేస్తారు, శొంఠితో తింటే ఆకలేస్తుంది బాగా అని. శొంఠి కాఫీ కూడా పెట్టుకుంటారు చాలామంది, శొంఠి టీ కూడా పెట్టుకుంటారు చాలామంది. చాలా చాలా బాగుంటాయి అవి. సో ఇప్పుడు చూడండి, మా వాళ్ళిద్దరూ హెల్ప్ చేస్తున్నారు నాకు చాలా బాగా. చిన్నదేమో లాగేస్తుంది, పెద్దవాడేమో హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇద్దరు మొత్తానికి లాగేస్తున్నారు. ఫెనల్ సీడ్స్ కూడా చాలా మంచిది డైజెషన్కి. కానీ ఇంకా ఫుడ్ తినిన తర్వాత తింటే బాగా డైజెస్ట్ అవుతుంది ఫుడ్. పొట్టలో గ్యాస్ట్రైటిస్ అట్లా ప్రాబ్లమ్స్ రావు. ఇంక ఇదేమో బిర్యానీ ఆకు, దాన్ని కూడా ఇంక ఇట్లా కట్ చేసి పెడుతున్నాను. సో చాలా బాగా ఇచ్చారు అక్కడ ప్యాకింగ్ అయితే, కానీ అన్నీ విడివిడిగా చాలా బాగా ఇచ్చారు. సో ఇలా అరేంజ్ చేసుకున్నాను నా మసాలా పెట్ట. ఇంకా దీనిలో దాల్చిన చెక్క ఒకటి వేయాలి, అది యాడ్ చేస్తాను. సో రిమైనింగ్ అన్ఓపెన్ చేయలేదు, అది మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. సో ఇదండి. హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.